సో మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి, క్లియర్గా ఉండడానికి మళ్ళీ ఒక్కసారి మీకు చిన్నగా ఆ కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉంటాయో చూస్తాం మనం. సో దిస్ ఈజ్ కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, Q3 అండ్ Q4. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే Q1 అండ్ Q2లో సైన్ పాజిటివ్గా ఉంటుంది, సైన్ గ్రేటర్ దెన్ 0. Q1 అండ్ Q3లో ట్యాన్ పాజిటివ్గా ఉంటుంది, ట్యాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. Q1 అండ్ Q4లో కాస్ పాజిటివ్గా ఉంటుంది, కాస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి ఇస్తున్న ఒక పర్టికులర్ యాంగిల్ యొక్క వాల్యూ ఏ కోఆర్డినేట్కి చెందుద్ది అన్న అంశం పైన మనకి పాజిటివ్ నెగిటివ్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి రెండు రకాల కోఆర్డినేట్ వాల్యూస్ అనేటి పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి n పై ప్లస్ ఆర్ మైనస్ థీటా అని, ఆర్ n ఇంటూ 180 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా. సో n ఇంటూ ప్లస్ ఆర్ n పై ప్లస్ ఆర్ మైనస్ థీటా అన్న వాల్యూ అన్నది ఏ కోఆర్డినేట్లో ఏ విధంగా మారుతుందో మనం ఒకసారి చూద్దాం. సో కోఆర్డినేట్ 1లో మనకు n పై ప్లస్ ఆర్ మైనస్ థీటాలో మనకేముంటుందంటే దట్ ఈజ్ n ఇంటూ 180 ప్లస్ థీటా అన్నది మనకు ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది. సో n అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, n ఈజ్ ఈవెన్ నెంబర్. అండ్ ఇన్ దట్ మీన్స్ 182 360 ప్లస్ థీటా, 184 720 ప్లస్ థీటా, 186 ఓకే 1080 ప్లస్ థీటా. ఇలా 180ని ఈవెన్ నెంబర్స్తో మల్టిప్లై చేసిన తర్వాత ప్లస్ థీటా వాల్యూ ఏదైతే ఉంటుందో అది కోఆర్డినేట్ 1లో ఉంటుంది. అప్పుడు సైన్ వాల్యూస్ కానీ, కాస్ వాల్యూస్ కానీ, టాన్ వాల్యూస్ కానీ ఆల్ ద గివెన్ ట్రిగోనమెట్రిక్ రెసిప్రోకల్ వాల్యూస్ అన్ని కూడా పాజిటివ్గా ఉంటాయి. 180 ప్లస్ థీటా కాబట్టి దెర్ ఈస్ ఎ నో చేంజ్ ఇన్ ట్రిగోనమెట్రిక్ రేషియో. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ దాని కింద ఓకే అండి, ఇప్పుడు Q1 ఫస్ట్, Q2 సెకండ్, Q3 థర్డ్, Q4 లాస్ట్. Q4 తర్వాత Q1 అంటే Q1 కంటే బిఫోర్ ఏంటి Q4, అంతే కదా. Q1 ముందు ఉంటే Q4 బిఫోర్ ఉంటుంది. సో బిఫోర్ ఉంది కాబట్టి ప్లస్ థీటా కాబట్టి ఇది మైనస్ థీటా. దట్ ఈజ్ n ఇంటూ 180 డిగ్రీస్ మైనస్ థీటాగా మనం చూస్తాం. ఇక్కడ కూడా n ఈజ్ ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 600 డిగ్రీలు ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అన్నది డిసైడ్ చేయాలనుకుంటున్నారు. 690 డిగ్రీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కోఆర్డినేట్? 690 ఇన్ దట్ మీన్స్ దీన్ని 720 మైనస్ 30గా మనం రాయొచ్చు కదా. సో 720 మైనస్ 30 అంటే ఇది 4 ఇంటూ 180 మైనస్ 30. సో 4 ఈవెన్ ఆఫ్ 180 మల్టిపుల్ మైనస్ 30. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్. ఓకే, సో దీన్ని మనము ఈ 4 పార్ట్స్ని ఇది రైట్ సైడ్ ఆఫ్ ది గ్రాఫ్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది గ్రాఫ్గా చూస్తే 180 యొక్క మల్టిపుల్స్లో రైట్ సైడ్ ఆఫ్ ది గ్రాఫ్ 180 ఆఫ్ ఈవెన్ మల్టిపుల్స్ ఉంటాయి. 180 ఆఫ్ ఈవెన్ మల్టిపుల్స్, అది ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 180 ప్లస్ థీటా, ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 180 మైనస్ థీటా రైట్ సైడ్ ఆఫ్ ది గ్రాఫ్లో పైన కింద ఉంటాయి. దట్ ఈస్ Q1 అండ్ Q4. Q2ని గమనిస్తే ఇక ఈవెన్ మల్టిపుల్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఆడ్ మల్టిపుల్స్. ఎప్పుడైనా సరే ఒక కోఆర్డినేట్లో ప్లస్ థీటా ఉంటే ఇంకో కోఆర్డినేట్లో మైనస్ థీటా ఉంటుంది కాబట్టి ఇది మైనస్ థీటా. నేను ఇప్పుడు 180గా కాకుండా n పైగా రాస్తాను, ఎందుకంటే పై ఈజ్ నథింగ్ బట్ 180. మనకి రెండు రొటేషన్స్ తెలియాలనే ఉద్దేశంతో. సో n పై మైనస్ థీటా. సో n ఈజ్ ఆడ్ నెంబర్,
what it is? n is odd number. For example, 510 డిగ్రీలు అనే యాంగిల్ ఏ క్వాడ్రంట్ లో లొకేట్ అవుద్ది అన్న విషయం మనం గమనించాలనుకోండి. సో 510 is nothing but 3 into 180 minus 30. 180 of odd multiple. What is it? 180 of odd multiple. So 180 of odd multiple of minus theta located in second quadrant. In second quadrant, sign output shown is the positive. Remaining all are negative. Okay, clear? Next. So minus kabatti ikkada plus. That is n pi plus theta, where n is odd number. Where n is odd number, n pi plus theta, n is odd number. ఇక్కడ గమనించండి. సో n pi plus theta, n is odd number అయినప్పుడు అది క్వాడ్రంట్ 3లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 570 degrees అనే యాంగిల్ ఉంది, లొకేటెడ్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అన్నాడు అనుకోండి. 570 ఇన్ దట్ మీన్స్ 3 into 180 540 plus 30. అంటే మనం 570ని ఏ దృష్టిలో చూడాలి? 180 యొక్క ఆడ్ మల్టిపుల్ ప్లస్ థీటాగా చూస్తాం. 180 యొక్క ఆడ్ మల్టిపుల్ ప్లస్ థీటా. సో ఏ క్వాడ్రంట్లో ఉంది? థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. ఓకే, క్లియర్. సో ఇప్పుడు గ్రాఫికల్గా మనకు వెరీ వెరీ క్లియర్గా ఉంది. టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉంటుంది మీకు. n పై మైనస్ థీటా అయితే -1 పవర్ n సైన్ థీటా, అట్లా మీకు రకరకాల ఫార్ములా రూపంలో ఉంటుంది. కానీ దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ హాల్లో ఫార్ములాని యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేయడం కాదు. ఒక టీచర్ దాన్ని అనలైజ్ చేసి ఒక స్టూడెంట్కి చాలా క్లియర్గా నీట్గా ఎందుకు అసలు వై ఇట్ ఈజ్ లొకేటెడ్ అంటే ఇక్కడ ఎందుకు లొకేట్ అయి ఉంటుంది అది మనం అంత సింప్లిఫై చేసి చెప్పగలగాలి మనము. ఓకే, క్లియర్. సో ఇలా మనం ఇప్పుడు 570 అంటే అది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 180 ప్లస్ 30. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ Q3. అదే -1 పవర్ n ఇంటూ సైన్ థీటా, -1 పవర్ n ఇంటూ కాస్ థీటా, ఇఫ్ n ఈజ్ ఈవెన్, ఇఫ్ n ఈజ్ ఆడ్ అని టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా లైన్ టు లైన్ చదివామనుకోండి, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బోల్తా పడతాం. ఓకే, అది కాదు. సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి ఎగ్జామినేషన్ హాల్లో ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా మనం సబ్జెక్ట్ని మలుచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకొంచెం మనం సింప్లిఫై చేద్దాం. సో మొత్తం 4 క్వాడ్రంట్స్. అందులో రైట్ సైడ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 180s, లెఫ్ట్ సైడ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 180s. లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 180s ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. క్లియర్ అండి? ఇప్పుడు ఇవి సైన్లు పాజిటివ్, ఇది ఇక్కడ Q1 అండ్ Q4 కాసులు పాజిటివ్. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? n ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 180 ప్లస్ థీటా కానీ మైనస్ థీటా కానీ కాస్ థీటాస్ పాజిటివ్ని ఇస్తాయి. కాస్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ వన్. n ఈవెన్ అయినప్పుడు, n ఆడ్ అయినప్పుడు, వెదర్ n ఈజ్ ఈవెన్ విత్ ప్లస్ థీటా, వెన్ n ఈజ్ ఆడ్ విత్ మైనస్ థీటా, సైన్ థీటా విల్ బి పాజిటివ్. చూడండి ఎంత కాంప్లికేటెడ్గా ఉందో కదా. సో టెక్స్ట్ బుక్లో ఎలాగే ఉంటుంది కాంప్లికేటెడ్గా. ఇక్కడ చూడండి, n ఆఫ్ ఈవెన్ ప్లస్ థీటా, n ఆఫ్ ఆడ్ ప్లస్ థీటా విల్ గివ్స్ పాజిటివ్ ఇన్ tan వెర్స్, ట్యాన్లో, అంతేనా? క్రాస్గా. అలా కాకుండా సింపుల్ గ్రాఫ్ వేసినాం. n ఇంటూ 180 ప్లస్ థీటా పైన, n ఇంటూ 180 మైనస్ థీటా కింద, అవి రెండు ఈవెన్. n ఇంటూ 180 మైనస్ థీటా పైన, n ఇంటూ 180 ప్లస్ థీటా కింద, ఇవి రెండు ఆడ్. రైట్ సైడ్లో ఉన్నవి కాసులు పాజిటివ్, పైన ఉన్నవి సైన్లు పాజిటివ్, క్రాస్లో ఉన్నవి ట్యాన్లు పాజిటివ్. వెరీ సింపుల్. క్వశ్చన్ చూడగానే ఎక్కడ ఉంటుంది అని లొకేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టు 5 ఇంటూ 180 మైనస్ 30 ఉంది. 5 అనేది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 180. 5 అనేది ఏంటండి? ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 180. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 180 మైనస్ థీటా ఎక్కడ ఉంటుంది? క్వాడ్రంట్ 2లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అన్నది? క్వాడ్రంట్ 2లో ఉంటుంది. అంతేనా కదా? క్వాడ్రంట్ 2లో ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ వన్.
అయితే ఇది 180 ప్లస్ థీటాస్ సంబంధించింది. అయితే 90 ప్లస్ థీటాస్ ఉంటాయి. బాగా జాగ్రత్తగా చూడండి, రైట్. సో 90s ప్లస్ థీటాకి వచ్చేసరికి మనకి ఉండే 90s ఆఫ్ థీటాస్ ఏముంటాయంటే 1 into 90, 3 into 90, 5 into 90, 7 into 90, 9 into 90, అదేవిధంగా 11 into 90 and 13 into 90 and 15 into 90. వాట్ యు అబ్జర్వ్ అంటే 90 యొక్క అన్ని ఆడ్ మల్టిపుల్స్ సార్. ఈవెన్ మల్టిపుల్స్ ఏడబోయినాయి సార్ అంటే ఈవెన్ మల్టిపుల్స్ చేస్తే 90 2 180, అది ఎందులోకి వెళ్ళిపోతుంది మళ్ళీ 180 ప్లస్ థీటా ఆర్ 180 మైనస్ థీటాలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి 90స్కి వచ్చేసరికి ఓన్లీ ఆడ్ మల్టిపుల్సే ఉంటాయి. నువ్వు ఆడ్ మల్టిపుల్స్లో ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకోండి. 3 తీసుకుంటే 2 1s are 2 ప్లస్ 1. 5 తీసుకుంటే 2 2s are 2 ప్లస్ 1. 7 తీసుకుంటే 2 3s are 6 ప్లస్ 1. 9 తీసుకుంటే 2 4s are 8 ప్లస్ 1. సో వెన్ వి అబ్జర్వ్ దీస్ థింగ్స్, 2ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసాం, 2ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసాం, 2ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసాం, 2ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసాం. అంటే ఒక ఆడ్ నెంబర్ ఫామ్ అవ్వడానికి 2ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసి ప్లస్ 1 చేసిన, ఒక ఆడ్ నెంబర్ రావడానికి 2ని ఒక ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసి ప్లస్ 1 చేసినా నీకేమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. అంటే ఇక్కడ 2n ప్లస్ 1 90 అంటే π/2, 90 అంటే π/2. ఇది మైనస్ థీటా. సార్ ఎలా చెప్తున్నారు సార్ మైనస్ థీటా అంటే? ఇది 90 కదా, 90 అంటే π/2, ఇది π/2 మైనస్ థీటానే కదా. ఓకే, నెక్స్ట్ వన్ 2n ప్లస్ 1 π/2 ప్లస్ థీటా, ఎందుకంటే మైనస్ తర్వాత ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ 2n ప్లస్ 1 π/2 మైనస్ థీటా. ఇది 2n ప్లస్ 1 π/2 ప్లస్ థీటా, π/2 ప్లస్ థీటా. సో ఇంతకుముందు మనకి 180 తీసుకున్నప్పుడు గ్రాఫ్కి రైట్ సైడ్లో ఈవెన్ నెంబర్స్ వచ్చాయి, లెఫ్ట్ సైడ్లో ఎన్ వాల్యూ ఆడ్ నెంబర్స్ వచ్చాయి, ఎన్ వాల్యూస్. ఇంతకుముందు 180 ప్లస్ థీటా తీసుకున్నప్పుడు π ప్లస్ థీటా లాగా తీసుకున్నప్పుడు గ్రాఫ్కి రైట్ సైడ్లో ఎన్ వాల్యూ ఈవెన్ వచ్చింది, లెఫ్ట్ సైడ్లో ఎన్ వాల్యూ ఆడ్ వచ్చింది. అదే ఇప్పుడు 90 ప్లస్ థీటా π/2 ప్లస్ థీటా తీసుకున్నప్పుడు గ్రాఫ్లో పై వైపు అండ్ కింది వైపు అన్నట్టుగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది 270 అంటే ఆడ్ నెంబర్, ఇది 270 మైనస్ థీటా, ఇది 270 ప్లస్ థీటా. కాబట్టి ఇది n ఈజ్ ఆడ్ హియర్, ఇది n ఈజ్ ఆడ్ హియర్. ఓకే, సో ఇక్కడ n ఈజ్ ఈవెన్, ఇక్కడ n ఈజ్ ఈవెన్, n ఈజ్ ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్ 495 డిగ్రీలు ఉందనుకోండి, 495 degrees. సో 495 degrees లొకేటెడ్ ఇన్ విచ్ క్వాడ్రంట్? ఓకే అండి, ఇది బేసిక్స్. ఇది మీకు అర్థం కాకపోతే ట్రిగోనమెట్రీ, ఇంటర్మీడియట్ ట్రిగోనమెట్రీ ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. సైన్ థీటా మైనస్ సైన్ థీటా ఎందుకయింది, కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఎందుకయింది, టాన్ థీటా పాజిటివ్ టాన్ థీటా ఎందుకు ఉంది అనే క్వశ్చన్ మార్క్స్తో ట్రిగోనమెట్రీగా జన్మలో ముట్టుకోరు. అర్థమైందండి. సో ఇందులో మీకు నాకు తెలుసు, మీరు చాలామంది జూనియర్ కాలేజ్ లెక్చరర్లో వర్క్ చేసిన వాళ్ళు, కోచింగ్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉండుంటారు, అంటే వీడియో చూస్తున్న వాళ్ళు అందరికీ తెలుసు ఇదంతా సిల్లీగా చెప్తున్నాడు ఏంది అంతగా. దిస్ ఈజ్ లిటరల్లీ ఫర్ ఎవరికైతే ఏమీ తెలియదో వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఓకే, కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయండి, ఏమనుకోవద్దు. ఓకే, తెలిసిన వాళ్ళు మళ్ళీ వినండి, లేకపోతే మీరు నచ్చింది చదువుకోండి. తెలియని వాళ్ళ కోసం ఇది చెప్తున్నాం క్లియర్గా, ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలా మందికి. ఓకే రైట్, 495 రాయాలి మనం. సో 495 రాయాలంటే ఏమని రాస్తామంటే 5 9 45,
450 ప్లస్ 45. ఇది ఏ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది. దీనికోసం ఏం చేయాలి, 90 degrees పక్కన ఏదైతే నెంబర్ ఉందో దాన్ని 2 యొక్క ఈవెన్ మల్టిపుల్ ప్లస్ 1 2 యొక్క ఆడ్ మల్టిపుల్ ప్లస్ 1 చూడాలి. సో ఇది 2 2s 4 ప్లస్ 1 అంటే 2 యొక్క ఈవెన్ మల్టిపుల్ ప్లస్ 1, 2 యొక్క ఈవెన్ మల్టిపుల్ ప్లస్ 1, 2 యొక్క ఈవెన్ మల్టిపుల్ ప్లస్ 1 అండ్ ప్లస్ θ ఎక్కడ వచ్చింది, గ్రాఫ్కి పై భాగంలో లెఫ్ట్లో వచ్చింది. సో ఇది అర్థమైంది. సో 2n ప్లస్ 1 π/2 ప్లస్ θ. సో 2 2s 4 ప్లస్ 1 అంటే 590 ప్లస్ 45 495 ఎక్కడ ఉంటుంది, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ Q2. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ Q2. ఈజ్ ఇట్ క్లియర్ అండి. అది ఎక్కడ లొకేట్ అయిందండి, Q2లో లొకేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 690 degrees ఉందనుకోండి, 690 degrees వాజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కోఆర్డినేట్. ద 690 అంటే 7 9 63 ప్లస్ 60. అబ్జర్వ్ చేయాల్సింది 7 ఏంటి, 7 ఈజ్ 2 3s 6 ప్లస్ 1 అంటే ఆడ్ మల్టిపుల్. 7 ఆడే, కానీ ఆడ్ నెంబర్ ఎట్లా వచ్చింది, 2తో ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేయడం వల్ల ఆడ్ మల్టిపుల్ ఏర్పడింది. అంటే ఆడ్ టు ఆడ్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ఈవెన్ టు ఆడ్, ఇది ఆడ్ టు ఆడ్ అంటే ఆడ్ నెంబర్ని వాడాం. సో ఆడ్ నెంబర్ ప్లస్ θ ఇన్ 4th క్వాడ్రంట్. కాబట్టి 690 degrees అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 4th క్వాడ్రంట్లో ఉంటుంది. ఇన్ విచ్ క్వాడ్రంట్ ఇట్స్ లొకేట్స్, ఇన్ 4th క్వాడ్రంట్లో లొకేట్ అయి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు ఈ రెండు గ్రాఫుల్ని బట్టి ఇవ్వబడిన యాంగిల్ వాల్యూ అనేది ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయి ఉంటుంది అన్నది మనం చెక్ చేయాలి. క్లియర్ రైట్. ఇది మనకి మేజర్గా మనము చూసే అంశం. దీనికి సంబంధించి మనము కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేద్దాం. ఇఫ్ sin θ ఈజ్ ఈక్వల్ టు 4/5 అండ్ θ ఈజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ θ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ θ. సో మామూలుగా sin θ అంటే the sin θ is equal to opposite side by hypotenuse, that is 4/5. మీకు పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుండే ఉంటాయి. 4 5 ఉంటే 3 ఉంటుంది, అంటే అడ్జసెంట్ సైడ్ 3 ఉంటుంది, థీటాకి ఆపోజిట్ సైడ్ 4 ఉంటుంది, హైపోటెన్స్ అనేది 5 ఉంటుంది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు అన్నాడు. sin θ వాల్యూ అవుట్పుట్ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. sin θ పాజిటివ్ స్టార్టింగ్లోనే చెప్పాం, Q1 అండ్ Q2 ఓన్లీ. అది Q1లో లేదంటే ఎక్కడున్నట్టు, Q2లో ఉన్నట్టు. Q2లో కాస్ θ ఏమవుద్ది, నెగిటివ్ అవుద్ది. కాబట్టి కాస్ θ ఈజ్ ఈక్వల్ టు, కాస్ θ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్స్ విత్ నెగిటివ్ వాల్యూ -3/5. సో వాట్ ఇస్ ద ఆన్సర్, -3/5. ఓకే క్లియర్ అండి. -3/5 is the answer. Next one. So sec θ plus tan θ is equal to 2/3. Find the value of sin θ and determine the quadrant in which θ lies. ఓకే, ఇది మనకు తెలుసు, ఆల్రెడీ 10th క్లాస్ బేస్డ్గా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు మనకి. అంటే sec θ ప్లస్ tan θ ఇంటూ sec θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1. sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ 2/3. కాబట్టి సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఇన్ దిస్ ప్లేస్ 2/3 ప్లస్ sec θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాదు ఇంటూ 1. దట్ ఈస్ sec θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, రావు. సో sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ 2/3,
sec theta minus tan theta is equal to 3/2. ఈ రెండింటిని ఒకసారి మనము సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. ప్లస్ tan theta is equal to 2/3. సో రెండింటిని యాడ్ చేస్తే మైనస్ అండ్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 sec theta is equal to 3/2 plus 2/3, that is equal denominator of LCM 6, 3 3s are 9 plus 4, 13/6. 2 sec theta is equal to 13/6. Then sec theta is equal to 13/12. Sec theta is the reciprocal of cos theta. Kabatti cos theta is equal to 12/13. అది అడిగింది ఏంటి? sin theta వాల్యూ అడిగాడు. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ sin theta. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ని తీసేద్దాం. అంటే sec theta ప్లస్ tan theta is equal to 2/3. sec theta minus tan theta is equal to 3/2. తీసేస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ sec theta minus sec theta cancel. 2 tan theta is equal to 2/3 minus 3/2, 6, 4 minus 9 minus 5/6. So 2 tan theta is equal to, okay, so only tan theta is equal to enta, that is equal to minus 5/6. tan theta ante enti, that is sin theta by cos theta is equal to minus 5/6. cos theta నవతల పంపిస్తే sin theta వాల్యూ వస్తుంది కదా. సో sin theta is equal to minus 5/6 into cos theta వాల్యూ 12/13. అంతేనా? సో ఎందుకంటే sec theta is equal to 3 to the 6, 9 plus 4, 13, 13/6. that is sec theta is equal to 13/12. cos theta is equal to reciprocal కాబట్టి 12/13. సో sin theta is equal to ఏం చేయాలి? సో మైనస్ 5/6 ని cos theta తో మల్టిప్లై చేసి రాస్తాం. 6 2s are 13, that is minus 10/13. సో ఎంతది? మైనస్ 10/13. tan theta is equal to 5/12. సారీ 6 రాయడం మర్చిపోయింది ఇక్కడ. ఓకే, సారీ 5/12. సో 2 తో మల్టిప్లై చేయగా 12. ఓకే, 12 cancel. సో we get the answer as minus 5/13. సో వాట్ ఈస్ ద వాల్యూ sin theta? minus 5/13. ఇప్పుడు ఆ theta ఏ క్వాడ్రంట్ లో ఉంది అంటున్నాడు. సో వాల్యూ ఆఫ్ sin theta is equal to minus 5/13. సో ఇది Q3 లో ఉండొచ్చు, లేదంటే Q4 లో ఉండొచ్చు కదండి. Q3 లో ఉండొచ్చు, లేదంటే Q4 లో ఉండొచ్చు. కానీ cos theta ఎక్కడుంది? 12/13 విత్ పాజిటివ్ వాల్యూ. సో cos theta పాజిటివ్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? Q4 లో ఉంటుంది. కాబట్టి theta located in which quadrant? Q4 quadrant. Theta located in which quadrant? Q4 quadrant. Tan theta is equal to minus 5/6. Tan theta is equal to 2 into 6 అండి, minus 5/12. 12 రాయడం మర్చిపోయి 6 యాసిడ్గా తీసుకున్నాను. minus 5/12. సో minus 5/12 into 12/13 క్యాన్సిల్ చేస్తే minus 5/13. ఓకే, రైట్. సో ఎందుకు నేను టైన్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఉన్నాయి రెండు వాల్యూస్, sec theta minus tan theta, sec theta plus tan theta ఉన్నప్పుడు I can separate sec theta, I can separate tan theta. అదేంటి a plus b, a minus b ఉన్నప్పుడు మనం a కనుక్కుంటాం, b కనుక్కుంటాం కదా, అట్లా. అందుకని ఇది రైట్. సో ఇది యాక్చువల్గా. సో ఈ జనరల్గా ఐపీ వాళ్ళకైతే 4 మార్క్స్ క్వశ్చన్ వాడిదంతా రాసిన ఒక అర్థం ఉంటుంది, ఒక అందం ఉంటుంది కదండి. కానీ డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మనం ఇదంతా రాసేంత టైం ఎక్కడ ఉంటుంది మనకి? అసలు ఈ క్వశ్చన్లో sec theta minus tan theta is equal to 3/2 అని రాయడానికి ఇంతవరకు రాద్దామన్నా సరే మనకు టైం సరిపోదు, అవునా కదా? రైట్. సో నేనేం చేశానంటే దీనికోసం మీకు ఇక్కడ కాదు, 10th క్లాస్ ట్రిగోనమెట్రీ చెప్పేటప్పుడే మీకు దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను మీకు. ఏంటో ఆ పాయింట్ అంటే sec theta plus tan theta is equal to p అనే కండిషన్ ఇస్తే, sec theta plus tan theta is equal to p అనే కండిషన్ ఇస్తే
ఇది θ అయితే, ఓకే, ఇది θ అయితే ఈ కండిషన్కి తగ్గట్టు ట్రయాంగిల్ ఏ విధంగా ఉంటుందంటే p² - 1, ఇది 2p, ఇది p² + 1. మీకు గుర్తుందా గుర్తులేదా? చాలా క్లియర్గా చెప్పి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి మనకు ఫ్యూచర్లో కూడా పనికొస్తుందని చెప్పాను. నీకు ఈ కండిషన్ చూడగానే నీకు ట్రయాంగిల్ కనుక గుర్తొస్తే అప్పుడు sin θ యొక్క వాల్యూని మనము ఎలా రాసేవాళ్ళం? sin θ వాల్యూ p² - 1/p² + 1. p is equal to 2/3. It's easy. So p² అంటే 4/9 - 1/4/9 + 1. 9ని క్రాస్ మల్టిప్లై చేస్తే 4 - 9 -5/9. 9 + 4 13/9. So that is the answer. The sin θ is equal to -5/13. -5/13. అర్థమైందండి? సో అది మనం అట్లా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అనుగుణంగా మనం సబ్జెక్ట్ని కోరిలేట్ చేసుకుంటూ పోవాలి. అర్థమైందండి? సో దిస్ ఈస్ ద వెరీ వెరీ సింపుల్. సో మరి θ యొక్క లొకేషన్ ఏ క్వాడ్రంట్లో ఉందో ఎలా చెప్తాము అని అంటే, సార్ p² - 1 చేస్తే నీకు ఏమొచ్చిందండి? నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా, -5 వచ్చింది. 2p మాత్రం నెగిటివ్ రాదు, అది 4/3 వస్తుంది. p² + 1 కూడా నెగిటివ్ రాదు, అది 13/9 వస్తుంది. ఇది -5/9 వస్తుంది. ఇప్పుడు చూడండి, tan θ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ బై పాజిటివ్. అంటే tan θ వాల్యూ ఏమైంది? నెగిటివ్ అయింది. tan ఎక్కడ నెగిటివ్ అవుద్ది? సెకండ్ అండ్ ఫోర్త్లో. sin ఎక్కడ నెగిటివ్ అవుద్ది? థర్డ్ అండ్ ఫోర్త్లో. sin అయిన tan ఎక్కడ నెగిటివ్ అవుద్ది? ఫోర్త్లో. Q4లో నెగిటివ్ అవుద్ది. కాబట్టి θ లైస్ ఇన్ విచ్ కోఆర్డినేట్ అండి? Q4 కోఆర్డినేట్. θ లైస్ ఇన్ విచ్ కోఆర్డినేట్? Q4 కోఆర్డినేట్. వెరీ గుడ్ అండి ప్రణీత. ఐ కెన్ సాల్వ్ దిస్ మెథడ్ సార్. అంటే ఇప్పుడు సాల్వ్ చేస్తారా లేకపోతే ఇంతకు ముందు ఇట్లా సాల్వ్ చేసేవారా? నేను చెప్పిన తర్వాతనా లేకపోతే నేను చెప్పక ముందా? అర్థమైందండి? ఓకే, క్లియర్? అట్లా. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, cot π/16 ఇంటూ cot 2π/16 ఇంటూ cot 3π/16 సో ఆన్ cot 7π/16 ఈజ్ ఈక్వల్ టు, అది మనకు తెలుసు 1 అని ప్రూవ్ చేయమన్నటువంటి, కానీ మనం 1 అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అది మనకు తెలుసు 1 అని. ఎట్లా అంటే ట్యాన్లు కానీ కాట్లు కానీ ఉన్నప్పుడు ఈ మల్టిప్లికేషన్లో కాట్ దగ్గర ఈ చివర ఉన్న వాల్యూ, వాల్యూని మనం అబ్జర్వ్ చేయాలి. సో రెండింటిని కలిపి చూస్తే 5/16 ప్లస్ 7π/16 ఈజ్ ఈక్వల్ టు 8π/16, దట్ ఈజ్ ఈక్వల్ టు π/2. ఒకవేళ అది π/2 అంటే కాంప్లిమెంటరీ యాంగిల్కి ఈక్వల్ అయితే ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే ట్యాన్లోకి మారిపోద్ది. ఇప్పుడు ఇది 1 2 3 4 5 6 7 దాకా ఉంది. 7 + 1 8, 8π/16. 2 + 6 8π/16. 3 + 5 8π/16. You get cot. So cot 4π/16 is equal to 4/π/4. That is cot 45. Cot 45 is equal to what is the value? 1. Already we proved. Okay, మనకు తెలుసు ఇలాంటివన్నీ మనం చూసాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, 3 sin θ plus 4 cos θ is equal to 5. Then find the value of 4 sin θ minus 3 cos θ is equal to ఎంత? ఓకే, is equal to ఎంత? సో you observe this thing. అసలు ఏముంది అక్కడ అని ఒకసారి గమనిస్తే, 3 sin θ plus 4 cos θ is equal to 5. ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్లూ కలర్లో రాసిన లెటర్స్ అంటే నెంబర్స్ ఏంటి? 3 4 5 అంటే దీస్ ఆర్ పైథాగరియన్ ట్రిప్లెట్స్. విచ్ ట్రిప్లెట్స్ అండి? పైథాగరియన్ ట్రిప్లెట్స్. అంటే ఆలోచించాల్సింది ఏంటంటే
sin theta plus cos theta is equal to something లో sin theta ముందు 3 cos theta ముందు 4 is equal to 5. 3, 4, 5 పైథాగరన్ ట్రిప్లెట్స్ కనుక ఉంటే ఓకే రైట్ ఇంటర్చేంజ్ ద పైథాగరియన్ ట్రిప్లెట్స్ 4 sin theta 3 cos theta ఇంటర్చేంజ్ అయి మైనస్ పెడితే దాని రిజల్ట్ 0 అవుతుంది. ఎప్పుడండి కేవలం సైన్ దగ్గర కాస్ దగ్గర పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు. సో ద రూల్ ఈజ్ ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ పైథాగరియన్ ట్రిప్లెట్స్ బి సైన్ థీటా మైనస్ ఏ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమవుతుంది 0 అవుతుంది. సరే ఒకవేళ అంటే అది నోట్ చేసుకోవాలి, దీన్ని ప్రూవ్ చేయొద్దు మళ్ళీ. ఏ కాస్ థీటా 3 కాస్ సైన్ థీటా ప్లస్ 4 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 4 సైన్ థీటా మైనస్ 3 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేసి దీన్ని యాడ్ చేస్తా అది కొట్టేస్తా అంత టైం మనకు ఉండదమ్మా. నేర్చుకునేటప్పుడు అంత టైం వేస్ట్ చేయొద్దు, ఎగ్జామినేషన్లో కూడా అంత టైం వేస్ట్ చేయొద్దు. ఓకే రైట్. సో ఇప్పుడు పైథాగరన్ ట్రిప్లెట్స్ అయింది కాబట్టి ద ఆన్సర్ విల్ బి 0. ఇలాంటి కొన్ని మనం ట్రై చేద్దాం. 5 sin theta plus 12 cos theta is equal to 13. Then 12 sin theta minus 5 cos theta is equal to ఏమవుతుంది? So first you observe that 5, 12, 13 are Pythagorean triplets. So interchange of 5, 12 with minus symbol, that will be 0. Okay. Now 8 sin theta plus 15 cos theta is equal to 7. Then 15 sin theta minus 8 cos theta is equal to, మళ్ళీ ఆలోచించాలి, sin theta cos theta యొక్క కోఎఫిషియంట్స్ 8, 15 ఉన్నాయి, వాటి యొక్క రిజల్ట్ 17. 8, 15, 17 are Pythagorean triplets. Interchange of coefficients with sign change, that is equal to 0. Okay, next 7 sin theta plus 24 cos theta is equal to 25. 24 sin theta minus 7 cos theta is equal to. Okay, so what is the value? Malli 7, 24, 25 are the Pythagorean triplets. With sign change and interchange of triplets, the resultant will be 0. The resultant will be 0. Okay, clear అండి, అర్థమైందా? అది సో చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇలాంటి అంశాలు మీకు టెక్స్ట్ బుక్స్లో, ఎవరైనా మెటీరియల్స్లో, లేకపోతే ఇంకెవరిదైనా వీడియో క్లాసుల్లో, ఇంకో దగ్గర లైవ్ క్లాసులో ఏ ఆడ ఉండవు. అర్థమైందండి, ఎక్కడా ఉండవు. ఒకవేళ ఎవరైనా చెప్తే ఈ క్లాస్ చూసి తర్వాత చెప్పాల్సిందే తప్ప ముందైతే ఉండవని నా యొక్క నమ్మకం. రైట్. అసలు ఇది ఒకవేళ పైథాగరన్ ట్రిప్లెట్స్ కాకపోతే పరిస్థితి ఏంటి మాస్టారు అన్నాడు అనుకోండి. వితౌట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ దెర్ ఈజ్ ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి. దెన్ బి సైన్ థీటా మైనస్ ఏ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సరే అట్టండి కదా, సీట్ చూడండి ఒకసారి. పైథాగరన్ ట్రిప్లెట్ అయింది అనుకోండి, 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16 మైనస్ 5 స్క్వేర్ 25, 25 మైనస్ 25 0 వచ్చిందా? అంటే అది పైథాగరియన్ ట్రిప్లెట్ అవ్వడానికి
మనకు ఇవ్వబడిన మూల సూత్రం ఏంటంటే ఇది. ఒకవేళ సైన్ చేంజ్ అవ్వాలి, ఆడు మైనస్ ఇచ్చినా ప్లస్ ఇచ్చినా పర్లేదు, ఏదైనా నో ప్రాబ్లం. సైన్ చేంజ్ అయ్యి వాటి కోఎఫిషియెంట్స్ మారాయి అనుకోండి. సో యూ అప్లై దిస్ రూల్ ఫర్ దిస్ క్వశ్చన్, ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ in so many examinations and as well as DSC also, okay. Yeah, 3 sin theta minus 4 cos theta is equal to ఏమి ఇస్తేనమ్మా 0 ఇస్తే, యా 0 ఇస్తే అప్పుడు ఏమైంది, మరి 3 sin theta ఎందుకు అవుతుంది, 4 sin theta అవుతుంది. 4 sin theta plus 3 cos theta is equal to 5 అవుతుంది. నువ్వు గుర్తులు మార్చలేదమ్మా, చూడమ్మా గుర్తులు మార్చలేదు మీరు, అర్థమైందా అది. ఓకే, సో నెక్స్ట్ వన్, cos theta plus sin theta is equal to √2 cos theta. సో ప్రూవ్ దట్ cos theta minus sin theta is equal to √2 sin theta. ఇక్కడ ప్రూవ్ చేయమంటున్నాడండి. సో మనల్ని ఎట్లా ప్రూవ్ చేయమని అడిగాడు కదా, ఏం అడుగుతాడండి అని అంటే cos theta plus sin theta is equal to √2 cos theta అయితే cos theta minus sin theta is equal to ఎంత అని అడుగుతాడు. cos theta minus sin theta is equal to ఎంత అని అడుగుతాడు, అవునా? ఓకే రైట్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే, అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే cos theta లెఫ్ట్ తీసుకొస్తుంది, 1 ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ √2 అవుద్ది. 1 ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, √2 అవుద్ది. వన్ ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు √2. సార్ 1 ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ √2 చేస్తే ఏమైనా వస్తుందా, ఏం రావట్లే, అవునా, ఏం రావట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ √2 క్యాన్సిల్ అయ్యే విధంగా థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం పెడతానంటే 45 డిగ్రీస్ పెడతా. థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం పెడుతున్నా నేను, 45 డిగ్రీస్ పెడతా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అంటే cos theta ఈజ్ ఈక్వల్ టు 1/√2, sin theta ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ 1/√2. కరెక్టేనా? cos theta ప్లస్ sin theta ఈజ్ ఈక్వల్ టు √2/1/√2. సరే ఇక్కడ ఏమైంది ఇప్పుడు, 1/√2 ప్లస్ 1/√2, √2 అంటే 2√2 ఈజ్ ఈక్వల్ టు 1 అయిందా కాదు, అంటే థీటాని సబ్స్టిట్యూట్ చేయడం కూడా మనం ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం. థీటాని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కూడా మనం ఏమవుతుంది, ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి cos theta ప్లస్ sin theta is equal to √2 cos theta. What is the value? √2 cos theta. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే cos theta మైనస్ థీటాని ఇందులోకి తీసుకురావాలి. కాబట్టి ఒకవేళ స్క్వేర్ చేయడానికి ట్రై చేద్దామా? cos theta ప్లస్ sin theta is equal to మనకేముంది, √2 cos theta ఉంది. మరి ఓన్లీ cos theta ఈజ్ ఈక్వల్ టు ఏంటి, √2 cos theta మైనస్ sin theta. √2 cos theta మైనస్ sin theta. సో లేదంటే మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు sin theta మైనస్ √2 cos theta అవుతుంది, అవునా కదా? అంటే మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు sin theta మైనస్ మనకు కావాల్సింది cos theta కదా, ఓకే cos theta నే కావాలి. కాబట్టి cos theta ఈజ్ ఈక్వల్ టు √2 cos theta మైనస్ sin theta. √2 cos theta మైనస్ sin theta. ఇంకేం చేయొచ్చు దీన్ని మనము, √2 cos theta అంటే cos theta మైనస్ theta. సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. ఎలా సింప్లిఫై చేద్దాము, ఎలా సింప్లిఫై చేద్దాం, కాస్ని లెఫ్ట్ రాద్దామా? ఓకే రాద్దాం. మీకు ఏ ఐడియా వస్తే ఐడియా చెప్పండి, నో ప్రాబ్లం. cos theta ని పక్కకు రాస్తే
కాస్ థీటా ఆఫ్ √2 - 1 ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఓకే, రాసా. రివర్స్ అయిందా? ఒక్క నిమిషం. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 కాస్ థీటా మైనస్ కాస్ థీటా. √2 కాస్ థీటా మైనస్ కాస్ థీటా. ఇక్కడ చూడండి, కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది. కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 కాస్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. అవునా కదా? అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ √2 కాస్ థీటా మైనస్ కాస్ థీటా. నేను అడిగింది ఏంది? కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఏంటి అని అడిగాను. నువ్వు కాస్ థీటా వాల్యూ రాసిన నో ప్రాబ్లం. అంటే కాస్ థీటా ఉంది ఆల్రెడీ, సైన్ థీటా ప్లేస్లో ఏం రాసినావు? వాట్ యు హ్యావ్ దట్ సైన్ థీటా. ద సైన్ థీటా ఈజ్ ఈక్వల్ √2 కాస్ థీటా మైనస్ కాస్ థీటా అని రాసావు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఓల్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏం రాస్తావు మరి? కాస్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నాయి కదా, మైనస్ √2 కాస్ థీటా. ఓకే, ఇంకేం రాయొచ్చు? సైన్ థీటా వచ్చింది. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కలిపి ఏముంది? 2 మైనస్ √2 కాస్ థీటానే కదా. 2 మైనస్ √2 కాస్ థీటా. వెరీ గుడ్. √2 ప్లస్ 1తో గుణించాలి. దేని √2 ప్లస్ 1తో గుణించాలి? అది √2 - 1 ఉంది కాబట్టి మల్టిప్లై ఆన్ √2 ప్లస్ 1. ఓకే, ఇక్కడ చెప్పండి, నో ప్రాబ్లం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 - 1 కాస్ థీటా multiply with √2 plus 1 on both side. I will get √2 plus 1 sin theta is equal to √2 minus 1. √2 plus 1 and 2 minus 1. You will get 1 of cos theta. That is cos theta is equal to √2 plus 1 of sin theta. Okay. So cos theta is equal to em ochindi √2 plus 1 of sin theta ochindi. అన్నీ చేసామా? నీ కాస్ థీటాని కామన్ తీసా. ఎక్కడ కామన్ తీసా? ఇక్కడ కాస్ థీటాని కామన్ తీసా. అది √2 - 1 వచ్చింది. మీరు అంటే √2 ప్లస్ 1తో మల్టిప్లై కూడా చేసా. √2 ప్లస్ 1తో మల్టిప్లై చేస్తే √2 ప్లస్ 1 ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా వచ్చింది. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ √2 ప్లస్ 1 సైన్ థీటా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? √2 ప్లస్ 1 సైన్ థీటా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనము? కాస్ థీటా మైనస్ సైన్ థీటా కావాలి మనకి. అంటే ఉన్న దాంట్లో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ √2 కాస్ థీటాలో సబ్స్టిట్యూట్ చేయడమా, లేదంటే కాస్ థీటా ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం కదా మనం ఇక్కడ. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 ప్లస్ 1 సైన్ థీటా అని రాయడమా? ఏదో ఒకటి చేద్దాం. సో √2 సైన్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఓకే, సో కాస్ థీటా వాల్యూ ఉంది కదా, కాస్ థీటా వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ రాద్దాం. ఏంటి ఈక్వేషన్? కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ √2 కాస్ థీటా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? √2 ప్లస్ 1 సైన్ థీటా, లేకపోతే అటువైపు రాద్దామా? √2 plus 1 sin theta. Yes. So cos theta plus sin theta is equal to √2 into √2 plus 1 sin theta. అప్పుడు ఏమైతుంది? 2 ప్లస్ √2 సైన్ థీటా అవుతుంది. ఎస్ సార్. సో దట్ ఈస్ ఈక్వల్ √2 ఇంటూ √2 2 సైన్ థీటా ప్లస్ √2 సైన్ థీటా దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. 2 సైన్ థీటా లెఫ్ట్కి లాగితే
కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 సైన్ థీటా. ప్రూవ్ చేసినాం కదా, రైట్. సో ఇక్కడ సో మనకి ఇది ఆల్రెడీ ఇచ్చిన అంశం. సో దాంట్లోంచి ఈ కాస్ థీటా యొక్క వాల్యూని రాయాలి అనే ఐడియా రావాలి. వచ్చిన తర్వాత దాన్ని సబ్స్టిట్యూషన్లోకి చేయాలి. సో ఇలాంటి ప్రూఫ్ని మనం ఏం చేస్తామనంటే డైరెక్ట్గా ఇక్కడ చూడండి, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 కాస్ థీటా. నేను అడుగుతుంది ఏంటంటే కాస్ థీటా మైనస్ సైన్ థీటా అని అడుగుతున్నాడు. కాస్ థీటా మైనస్ సైన్ థీటా, ఈ రెండింటిని స్క్వేర్ చేయండి. ఈ రెండింటిని ఏం చేస్తామంటే స్క్వేర్ చేయండి. 4 స్టెప్సే ఆన్సరు. కాకపోతే ఏం చేయాలి, ఆ 4 స్టెప్స్లో ఏ స్టెప్ చూజ్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. సో నేనేమంటానంటే నీకు ఇచ్చిన దాన్ని రెండో దాన్ని కాస్ థీటా సైన్ థీటా అని అంటే రెండు కూడా ఐడెంటిటీ ట్రిగోనమెట్రిక్ రేషియోస్, అంటే కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా రావడానికి అవకాశం ఉన్న ట్రిగోనమెట్రిక్ రేషియోస్. కాబట్టి దీని యొక్క స్క్వేరు దీని యొక్క స్క్వేర్ చేద్దాం. హోల్ స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. రెండింటిని స్క్వేర్ చేసి ప్లస్ చేద్దాం, క్యాన్సల్, రైట్. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే √2 కాస్ థీటాని స్క్వేర్ చేసి దేన్ని స్క్వేర్ చేస్తే నీకు 2 ఆన్సర్ వస్తుందో అది నీ ఆప్షన్లో ఉంటుంది. ఆప్షన్ 1 √2 కాస్ థీటా ఉంటుంది. ఆప్షన్ 2 √2 tan థీటా ఉంటుంది. ఆప్షన్ 3 √2 కాట్ థీటా ఉంటుంది. ఆప్షన్ 4 √2 sec థీటా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనకు చూడగానే ఐడియా ఏమొస్తుంది అని అంటే, సార్ కాస్ థీటా సైన్ థీటా ఒకదానితో ఒకటి ఐడెంటిటీ ట్రిగోనమెట్రిక్ రేషియోస్. కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయింది. వీటి యొక్క హోల్ స్క్వేర్ల యొక్క మొత్తం 2కి సమానం అవుతుంది. సో దీని యొక్క హోల్ స్క్వేర్ 2 కాస్ స్క్వేర్ థీటా. దేన్ని కలిపితే నీకు రిజల్ట్ 2 వస్తుంది అని అంటే సైన్ స్క్వేర్ థీటాని కలిపితే రిజల్ట్ 2 వస్తుంది. సో వేర్ ఈస్ దట్ సైన్ స్క్వేర్ థీటా? అంటే దీన్ని స్క్వేర్ చేస్తే 2 సైన్ స్క్వేర్ థీటా అవుద్ది. అప్పుడు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. 2 అనేది కామన్ ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? √2 సైన్ థీటా ఈజ్ ద ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్ 4 స్టెప్స్ క్వశ్చనే. కానీ మనకి ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి. ఒకసారేమో థీటా సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకున్నా, వర్కౌట్ అవ్వలా. ఎందుకంటే 1/√2 ప్లస్ 1/√2 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది అవ్వదు అక్కడ. ఇంకా రకరకాలుగా అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టాన్ థీటా రాద్దామని ఆలోచన వస్తుంది. కాస్ థీటా మైనస్ సైన్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా రాయాలని ఆలోచన వస్తుంది. ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తున్నప్పుడు ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఐడెంటిటీస్ ఆధారంగా మనం సాల్వ్ చేయడం. దీని హోల్ స్క్వేర్ చేస్తే రిజల్ట్ 2 వస్తుంది. దీని హోల్ స్క్వేర్ చేసి దేన్ని కలిపితే నీకు 2 రిజల్ట్ వస్తుందో అది నీ ఆన్సర్ అవుద్ది. దట్ ఈస్ √2 సైన్ థీటా ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్, రైట్. ఈ విధంగా మీరు ఐడెంటిటీస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఐడెంటిటీస్లోకి మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఇది √2 కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 సైన్ థీటా. సింపుల్. ఓకే.